5'9", 5'8" అనుకుంటా. బాగుంటే మంచి హెల్దీ పర్సన్ అతను. రోజు 2 గంటలు చేస్తే జిమ్ చేస్తాడు. అట్లాంటి ప్రతి శుక్రవారం కోర్టుగా అవుతాడు. దాని గురించి శుక్రవారం వెళ్ళాలి. గురించి ఏదో పోస్ట్పోన్ చేయడం కోసం ప్లాన్ చేసుకుంటాం. అది అంటే ఇప్పుడు కొన్ని కోర్టులు ఏమవుతుందంటే ఫైనల్ వేసి వచ్చాయనుకో, వీళ్ళకి ఫేవర్గా ఉంటే జడ్జిలు కాకుండా యాంటీగా ఉండే జడ్జిలు వచ్చారనుకో, అటువంటి ఇప్పుడు ఎస్కేప్ అవ్వాలంటే ఇటువంటి ఇన్సిడెంట్ చేస్తాం. అది పక్క ఇన్సిడెంట్ కాదు ఇది. ఎయిర్పోర్టు, పడ్డం, హాస్పిటల్ అడ్మిషన్, కోర్టు అటెండ్ అవ్వక్కర్లేదు. ఆటోమేటిక్గా ఈ ఐడియా ప్రకారం ఇది టీడీపీ వచ్చేసింది. టీడీపీ చేస్తే మైనస్ అయిపోతాడు. కానీ సాక్షి సాక్షి టీవీ ఉంది కదా, సాక్షి టీవీ చెప్పాడు. ఇప్పుడు అది లాభం చంద్రబాబు నాయుడు అండు నాయకుడు ప్రత్యేక నాయకుడు. ఆడు 30 years అండి. 30 years చేసాడు సర్వీస్. ఎవరు? చంద్రబాబు నాయుడు. అప్పుడు చేయడు. ఈ సైడ్ పక్క కొడుతుంది. ఆ కొడితే పట్టపట్ట సాస్ ఇవ్వకుండా కొడుతుంది. రియల్ అటెంప్ట్ అవుతుంది. బెంగళూరు వచ్చిపోయింది. ఇంకంతే. దానివల్ల ధర్నా ఎంతవరకు సమంజసం. అది పోలేదు. పొడిచినోడు పారిపోయాడా ఉన్నాడు చెప్తాడు. రోజా ఉంది కదా, రోజు పాటు చెప్పేస్తుంది రోడ్డు మీద. శ్రీనివాస్ అది అమలాపురం అండి. స్మార్ట్ గా ఉన్నాడు. అది అమలాపురం ఈస్ట్ గోదావరి బాగానే ఉన్నట్టు తెల్లగా సంవత్సరం అయినట్టు. ఆ నాయకుడు ఎవడికి ఎలా రావాలంటే ఆ నాయకుడు ముఖ్యమంత్రి సంబంధం ఇస్తే అక్కడ ఏదో తెలుగుదేశానికి లాస్ట్ కదా సార్. ఇలా చేసినట్టయితే లేదు. ఇలా చేయడం వల్ల క్యాన్వాస్ ప్లస్ అవుతుంది టీడీపీకి. ఒకటి అటు చచ్చిపోయాడు అప్పుడు వేరు, గవర్నమెంట్ వాష్అవుట్ అయిపోతుంది. ఇటువంటి చిన్న మీరు అన్నట్టు ఈ కోర్టు జడ్జీలు తప్పించుకోవడానికి అదే